మొత్తం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు. అగో మరి అంత అప్పు చేసి ఏం వెలగబెట్టిరు సారు ఆ ముచ్చట కూడా చెప్పుర్రి మీ నోటితోనే. సరే, కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. ఒక కరెంటు మంచిగా చేసేదందుకు ఇంత ఖర్చు పెట్టిండా సారు? అంటే ఇంకా మస్తుగానే చెప్పిండు. ఆయనతో ముచ్చట ఇనుండ్రి మీకే అర్థమవుతుంది. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అగో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం. దునియాలనే ఏడలేని విధంగా తెలివితోని తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులు తెచ్చి కట్టినము. భవిష్యత్తులో బంగారీ తెలంగాణకు బాటలు వేయొచ్చని ఇషారా చేసి ఇట్లా అప్పు చేసిరట. తెర్లు ఉన్న తెలంగాణను బంగారీ తెలంగాణగా మార్చేదందుకు నెలకు 41,000 కోట్లు అప్పు చేస్తేనే ఇలా కేసీఆర్ సారు అప్పులపాలు చేసిండని షై పార్టీ లీడర్లు గడికి అంటున్నారు కదా.